Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of post and pre-market analysis of Bank Nifty 12th December. ఈ రోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో, అదే విధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో మనం ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఈ వీడియో కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అదే విధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. రెగ్యులర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ రాకుండాను సో డిఫరెంట్గా లైక్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ మీకు ఎక్కువగా మార్కెట్ అసలు ఎటువంటి టైప్ ఆఫ్ లైక్ బ్యాంకింగ్స్ లైక్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ లైక్ ఎక్కువగా ప్రిఫర్ చేసే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లైక్ ఈ టైప్ ఆఫ్ ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు తెలుగులో ఈ కంటెంట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఎక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీ దొరకకపోవచ్చు. సో ఈ ఆపర్చునిటీని అయితే గ్రాప్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో అసలు చూసుకుంటే ఈరోజు వచ్చింది కానీ ఎంట్రీ పెద్దగా మనకి రిస్క్ ఇవ్వడం అనేది రాలేదన్నమాట. సో ఎక్కడ వచ్చింది ఏంటనేది చూసుకుందాం. అయితే మనం నిన్న అనాలిసిస్ మనం ఏం మాట్లాడుకుందాం ఏంటంటే ఒకసారి రిఫైన్ చేసుకొని తర్వాత ఈ రోజు ఎంట్రీ గురించి చెప్పుకుందాం. అయితే నేను ఏమనుకున్నాం, నిన్న మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువగా నేను స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంటంటే లైక్ డౌన్ సైడ్ ఒకవేళ డౌన్ సైడ్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయిందంటే ఓకే, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయిపోయి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయితే అప్ సైడ్ కొందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఓకే, అప్ సైడ్కి లైక్ ఈ హై కూడా బ్రేక్అవుట్ అయిపోతే అప్ సైడ్కి వెళ్దామని ఎక్కువ స్ట్రెస్ చేసిన పాయింట్ అదనమాట. లైక్ అయితే ఏమైంది ఈరోజు మార్కెట్ ఎర్లీ మార్నింగ్ అదేం కాకుండా ఈ ఏరియాలోనే లైక్ ఇప్పుడు ఈ కన్సాలిడేషన్ జోన్ ఏంటన్నా నేను చెప్పాను కదా లైక్ ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఏరియాలోనే మార్కెట్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడే మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ర్యాలీ అయింది ఓకే రైట్. అయితే ఈ బాక్స్లో ఈ జోన్లో ఉన్నంత వరకు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకున్న వేస్ట్ లాగే ఉంటుంది అని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది. లైక్ ఇక్కడ కన్ఫ్యూజ్డ్ మార్కెట్ అనమాట. మార్కెట్ గత 5th December నుంచి ఈ రోజు వరకు మన 12th December వరకు కన్ఫ్యూజ్డ్ మార్కెటే జరిగింది. ఓకే, సో అయితే ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నంత వరకు అయితే ఒకటి ఎటో సైడ్ లిక్విడిటీ తీసుకుంటే ఆటోమేటిక్గా అప్ సైడ్ ట్రావెల్ అవుతుందని చూసాం. అయితే ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ ఇక్కడ డౌన్ సైడ్ ఇక్కడ ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఏం చెప్పానంటే లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఏమో ఇటువైపు ఉన్నది. ఓకే, లాస్ట్ హై ఓకే, ఇక్కడ ఇది బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి ఈ ట్రైన్ లైన్ టచ్ చేసి లోనకు క్లోజ్ అయిపోతే డౌన్ సైడ్ వచ్చేద్దాం. లైక్ ఏంటంటే బ్రేక్ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ లోనకు క్లోజ్ అయిపోతే డౌన్ సైడ్కి వచ్చేద్దాం అని చెప్పేసి లైక్ ఈ టోటల్గా డౌన్ సైడ్కి వచ్చేద్దాం. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ ఇది అనుకుంటాం, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు అలా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఆ సినారియో కూడా అవ్వలేదు. అక్కడ ఏం జరిగిందంటే 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ రైల్ అయిపోయింది. అయితే 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ నమ్ముతామంటే నేనైతే ఎర్లీ మార్నింగ్స్ ఆ ఎంట్రీస్ నమ్మను. ఓకే, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఉందంటే లైక్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో లైక్ సారీ ఇది కూడా ఒక పుల్ బ్యాక్ ఇవ్వాలన్నమాట మనం. ఓకే, పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మార్కెట్ అనేది మళ్ళీ మార్కెట్ వెళ్ళి ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది. ఇక్కడ మీరు ఎంట్రీ అవుతారంటే నేను ఎంట్రీ అవ్వను. ఓకే, సో నేను ఎప్పుడు ఏంటంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ కోసం ఎక్కువ చూస్తాను అనమాట. అంటే ప్రెసెంట్ రన్నింగ్ మార్కెట్లో 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఉంటే ఎంట్రీ అవుతాను. కానీ లైక్ నెక్స్ట్ డే ఓపెనింగ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే 15 minutes or 5 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగినప్పుడే ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను అనమాట. సో అందుకే నేను ఏం చెప్పానంటే ఈ పైన ఇప్పుడు మార్కెట్ ఇలా బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోతే ఎంట్రీ అవుదాం ప్లాన్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటి ఈ ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్ అనేది. ఈ ఆర్డర్ బ్లాక్ రెస్పెక్ట్ చేసింది, బట్ ఇక్కడ ఎంట్రీ అయ్యారంటే నేను అక్కడ ఎంట్రీ అవ్వమని చెప్పను కూడా. ఎందుకంటే ఇది రిస్కీ ఎంట్రీ. ఇది కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, కొన్నిసార్లు హిట్ అయిపోతుంది అనమాట. హిట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ అవ్వమని చెప్పను నేను ఇక్కడ. ఓకే, సజెస్ట్ చేయను ఇది. ఓకే, సో అయితే ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ చూసుకుంటే మార్కెట్ అనేది లైక్ ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనకు చాలా ఎంట్రీస్ ఇచ్చింది. లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉన్నా బట్ స్టిల్ ఇది ఎంట్రీ అవ్వం. బికాజ్ ఏంటంటే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ రాలేదు, ఇంకా లిక్విడిటీ మార్కెట్ మంచిగా స్వీప్ చేస్తూ రాలేదు. లైక్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి డౌన్ సైడ్ వస్తుంది. ఓకే, సో డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇది ఉంది చూడండి, మనకి ఏదైతే సపోర్ట్ అదే ట్రెండ్ లైన్ ప్యాటర్న్ బేస్డ్ గీసున్నాం కదా.
ఓ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్యాస్ ఇది బ్రేక్అవుట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయిపోయినా సరే వెంటనే డెసిషన్ మార్చేసుకోవాలి. లైక్ ఏంటంటే నేను అప్పుడే ఇంకా రెడీ అవ్వలేదు, బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇది బ్రేక్అవుట్ అయినట్టే బ్రేక్అవుట్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయి ఛాన్స్ కూడా ఉన్నది. అయితే ఇక్కడ ఇదే మాట, ఇక్కడ ఏమైంది, క్యాండిల్ మంచిగా బ్రేక్అవుట్ అయింది, అప్ సైడ్కి వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ కూడా అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ కూడా అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి. మ్యాక్సిమం 3 క్యాండిల్స్ వరకు ఛాన్స్ ఇస్తాం. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా నమ్మడానికి అండ్ లైక్ ఏంటంటే ఇక ఆ తర్వాత పైకి వెళ్ళినా సరే మనం ఇంకా నమ్మలేమాట. సో మనం చూసుకుంటే మన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ ఇక్కడ జరగలేదు. ఏదైతే ఈ మూవ్ వచ్చిందో లైక్ మంచి మూవే, లైక్ ఏంటంటే రియాలిటీ మూవ్ అని చెప్పేసి ఒక కంక్లూజన్కి రావచ్చు. అది 100% రైట్ అవ్వాలని రూల్ లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఆ 4th 5th క్యాండిల్స్ తర్వాత కూడా పైకి ఇలా వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 80% ఆఫ్ ద టైమ్స్ ఈ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, సో అందుకే ఏంటంటే థర్డ్ క్యాండిల్ లోపు మార్కెట్ వెళ్ళలేదు పైకి. సో ఇంక నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకా డౌన్ ట్రెండ్ వైపు ఉండిపోతామని. అయితే మనకి ఎక్కడ ఎంట్రీ వచ్చింది ఏంటి, అయితే ఇప్పుడు ఇది చూసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఆర్డర్ ఫ్లోయే కదా, ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోయింది. ఇది ఆర్డర్ ఫ్లో, లైక్ ఈ మార్కెట్ ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ అయితే ఆర్డర్ ఫ్లో రీటెస్టింగ్ అనమాట. అయితే ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ప్రకారం ఏమనుకుంటారంటే ఇది సపోర్ట్ కదా, సపోర్ట్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత రీటెస్ట్ లైక్ వెళ్తే దాన్ని రీటెస్ట్ ఎంట్రీ తీసుకుంటారు అనమాట. లైక్ ఇప్పుడు ఉంది కదా ఈ సపోర్ట్ బ్రేక్అవుట్, ఈ చాలా రోజుల నుంచి సపోర్ట్గా బ్రేక్ చేస్తుంది. సో అది రీటెస్టింగ్గా చూస్తాం. మనం ఏమంటే ఆర్డర్ ఫ్లో ఎంట్రీ కింద తీసుకుంటాం అన్నమాట. ఆర్డర్ ఫ్లో ఎంట్రీ తీసుకోం, వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ ఏరియా ఉండదు. ఇది ఇప్పుడు ఇక్కడ ఉందంటే ఇక్కడ ఎంట్రీ అయిపోతారు, కానీ ఇక్కడ మార్కెట్ ఎక్కడి నుంచి రియాక్ట్ అవుతుందో తెలియదు, లేదంటే కొద్ది పైకి వెళ్ళి సరే లోనికి వస్తుందో లేదో తెలియదు. వాళ్ళకి పర్ఫెక్ట్ ఏరియా తెలియదు. కానీ మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలుసుకున్న వాళ్ళకి, లిక్విడిటీ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ ఏరియా తెలుస్తుంది. సో అది ఎలాగా ఏంటంటే చూడండి. ఈ మార్కెట్ ఇప్పుడు నుంచి ఈ ఏరియా దగ్గర నుంచి ఎలా క్రాస్ చేసి వస్తుంది కదా, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళీ పుల్ బ్యాక్. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు కరెక్ట్గా ఏరియా తెలుస్తుంది అనమాట. లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది అనమాట. ఓకే, సో పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. మనకి కరెక్ట్గా స్టాప్ లాస్ తెలుసు. లైక్ ఏంటంటే ఒక గుడ్ స్టాప్ లాస్ అవ్వము, మనకి ఏంటంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనమాట. లైక్ ఆర్డర్ ఫ్లో రీటెస్టింగ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఉన్నది. సో మనకి మన అడ్వాంటేజ్ ఇది అనమాట. ఓకే, ప్రైస్ యాక్షన్ మీద చూసారే అంత అడ్వాంటేజ్ ఇది. మనకు పర్టికులర్ స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్ ఇలా కొడితే బయటకు వచ్చేస్తాము. మనం ఇక్కడ వస్తేనే ఎంట్రీ అవుతాము, లేదంటే ఈ రీటెస్ట్ అయ్యింది కదా అని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ అయిపోం గుడ్డిగా మనం. ఓకే, సో పర్టికులర్ స్టాప్ లాస్ ఇస్తాం. అది ప్రైస్ యాక్షన్కి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్కి తేడా అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ ఎంట్రీ అవుతారు. అయితే ఒకటి ఎంట్రీ అయ్యింది, ఫస్ట్ టార్గెట్ వచ్చింది. ఓవరాల్ టార్గెట్ లాగా ఏంటంటే నేనైతే ఇక్కడ వరకు ఉన్నాను, ఫిక్స్ అయ్యాను ఇక్కడ వరకు. ఓకే, బట్ మనకి ఏంటంటే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయిపోయింది ఇక్కడ. అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ టోటల్లీ కన్సాలిడేట్ అయిపోయింది. సో అందుకే ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ తీసుకుని వస్తే మార్కెట్ మూమెంటం బాగుంటుంది అన్నమాట. ఓకే, అయితే ఒకటి ఫస్ట్ టార్గెట్ దగ్గర కొన్ని పొజిషన్స్ అయితే ఎగ్జిట్ అయ్యాను, బట్ స్టిల్ ఏంటంటే ఓవరాల్గా లైక్ ఏంటంటే ఓవరాల్ టార్గెట్ అనేది రాలేదు. బట్ స్టిల్ ఇది కూడా మంచి రిస్క్ రివార్డ్, ఎందుకంటే చాలా చిన్న స్టాప్ లాస్ ఇది. మనం గట్టిగా ఇక్కడ లాట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 20 points ఎంతో, లైక్ 19 points ఎంతో వచ్చింది. అక్కడ చాలా తక్కువ స్టాప్ లాస్ వచ్చింది అనమాట మనకి. ఓకే, సో ఇక్కడ మనం లైక్ ఈ ఏరియా దగ్గర ఎంట్రీ తీసుకొని, ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది దీనికి ఇక్కడ. ఓకే, సో ఈ ఏరియా దగ్గర తీసుకొని 16 points స్టాప్ లాస్. ఫస్ట్ టార్గెట్ తీసుకుంటే 1:5 వస్తుంది. అంటే ఒకటి మీకు రెగ్యులర్గా మొన్నటి వరకు తీసుకున్న పాయింట్స్ వరకు చూసుకుంటే పాయింట్స్ తక్కువ, ఇక్కడ స్టాప్ లాస్ తక్కువ వచ్చినప్పుడు మనం లాట్స్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. మనం లాట్స్ ఎక్కువ వేసుకొని లైక్ అప్పుడు ఏంటంటే ఈ టార్గెట్ మనకు అప్పుడు చాలా ఎక్కువ సేమ్ మ్యాచ్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా మనకి ఏంటంటే ఇంతకుముందు మొన్నటి వరకు ఏంటంటే విక్స్ ఎక్కువ ఉండేది, అక్కడ ఏంటంటే స్టాప్ లాస్ పెద్దది వచ్చేది, లాట్స్ అంత వేసే వాళ్ళం కాదు, బట్ టార్గెట్ పెద్దది వచ్చేది. ఓకే, సో ఆ లాట్స్ తగ్గట్టు అక్కడ టార్గెట్ పెద్ద వచ్చినా, బట్ ఏంటంటే రిస్క్ రివార్డ్ తక్కువగా అనిపించచ్చు. బట్ అక్కడ 300-200 పాయింట్స్ మనకి క్యాప్చర్ అయ్యేది. ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే 80 points క్యాప్చర్ అయింది. బట్ స్టిల్ ఇక్కడ నీకు ఏంటంటే పెద్ద రిస్క్ రివార్డ్ చూపిస్తుంది. ఓకే, బట్ స్టిల్ ఇక్కడ ఇలాగే మనం ఏంటంటే ఇక్కడ ఎక్కువ లాట్స్ వేసుకోవాలన్నమాట మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే పొజిషన్ సైజింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఒకవేళ ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వకపోతే ఇంకా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి అయితే మనకి నో లాస్ నో ప్రాఫిట్ అయిపోతుంది ఎంట్రీ అనేది. లేదు కొంత ఎగ్జిట్ లైక్ కొంత ప్రాఫిట్ అయినా తీసుకున్న వాళ్ళకి పర్లేదు, మంచిగా మనకు రిస్క్ రివార్డ్ సంపాదించుకొని లైక్ ఇంకా ట్రావెల్ అయితే మంచిగా రిస్క్ రివార్డ్ వచ్చేది. బట్ స్టిల్ మార్కెట్ అనేది ట్రావెల్ అవ్వలేదు. ఓకే, నో ప్రాబ్లం, మనకి నో లాస్ నో ప్రాఫిట్ కానీ ఉండిపోయేది అది. ఓకే, సరే రేపటి మార్కెట్ కోసం చూసుకుందాం. ఈరోజు ఎంట్రీ ఉన్నది, రేపటి మార్కెట్ కోసం చూసుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే నాకైతే నేను డౌన్ సైడ్ వచ్చేస్తాను. లైక్ ఏంటంటే ఇది మంచిగానే బ్రేక్అవుట్ అయింది. అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ వచ్చినా సరే లైక్ రేపు పొద్దున్న మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం.
ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఇదే మాట. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చాలా బిగ్ కన్సాలిడేషన్ జోన్ ఇది. ఓకే, సో ఎండ్ ఆఫ్ ది డే లైక్ 12 నుంచి మార్కెట్ ఇక్కడ చాలాసేపు కన్సాలిడేట్ అయింది. సో రేపు పొద్దున్న మార్కెట్ అనేది నాకు ఫ్లాట్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి, ఓకే, ఈ ఏరియాలోని మనకి లైక్ ఈ ఏరియాలో ఇక్కడ మనకి బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆర్డర్ ఫ్లో అన్మిటిగేషన్ కూడా ఉన్నది. లైక్ ఇది ఉంది చూడండి, ఇది ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లో అన్మిటిగేషన్ కూడా ఉన్నది, బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి హెల్ప్ఫుల్గా, మనకి అన్నీ హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఒకవేళ ఫ్లాట్గా అప్ సైడ్ వెళ్ళి లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇలా బ్రేక్అవుట్ బ్రేక్అవుట్ అయ్యి సింగిల్ క్యాండిల్లోనే లాన్కి వచ్చాయి అనమాట. ఓకే, సింగిల్ క్యాండిల్లోనే లాన్కి వచ్చేసి విక్లా క్లోజ్ అయితే ఐదర్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం ఈ విక్ అంతా మనం స్టాప్ లాస్ ఇచ్చి ఎంట్రీ అవ్వచ్చు. ఒకవేళ మీకు స్టాప్ లాస్ పెద్ద అయిపోతే ఎంట్రీ అవ్వకండి, స్టాప్ లాస్ చిన్నదైతే ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇదిగోండి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇది మాట. ఓకే, ఈ లాస్ట్ హై లోపల క్లోజ్ అయిపోవాలన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోవాలి. ఓకే, ఐదర్ సింగిల్ క్యాండిల్ అవ్వచ్చు, లైక్ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఈ లాన్ ఉండి సెకండ్ లైక్ ఏంటంటే ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ లాన్ క్లోజ్ అయిపోయినా సరే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు రావాలన్నమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తేనే మనం ఈ లిక్విడిటీని అమ్ముతాం. ఇంకా టోటల్గా ఇప్పుడు రేపు పెద్ద టార్గెట్ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు వరకు ఏంటంటే పెద్ద టార్గెట్ లేదు, రేపు పెద్ద టార్గెట్ వస్తుంది. సో ఇక్కడ కింద ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఈ ఆర్డర్ బ్లాక్ కూడా ఎందుకు పని చేయకుండా పోతుంది అంటే మహా అయితే ఇక్కడ ఏంటంటే కొత్త రేసెస్ ఫేస్ చేస్తుంది. లైక్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ వస్తుంది, బట్ స్టిల్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మీకే కనుక ఇక్కడ ఎంట్రీ దొరకండి అనుకోండి, ఇక్కడ దొరికింది అనుకోండి, ఎక్కడ వరకు టార్గెట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో పాసిబిలిటీ ఆఫ్ ఎంట్రీ వచ్చింది అనుకోండి, రిట్రేస్మెంట్ అయ్యి ఇండ్యూస్మెంట్ అయ్యి లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ 5-15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం వస్తాయన్నమాట. సో అక్కడైనా ప్లాన్ చేసుకొని ఇంక డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట టోటల్గా. ఓకే, మళ్ళీ అప్ సైడ్ ఎప్పుడు వెళ్తాం ఏంటనేది కూడా చెప్తాం తర్వాత, ఎలా వెళ్తాం ఏంటనేది. సో అది ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ వెళ్ళే సినారియో. ఫస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో ఎక్కువ నేను దాన్ని అంటే ఆ సినారియో జరిగే పాసిబిలిటీ ఉన్నదని చెప్పేసి ఫస్ట్ నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చే సినారియోస్ అని ర్యాండమ్ లైక్ ఏంటంటే తర్వాత ఆప్షన్. అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, లైక్ గ్యాప్ అప్ అంటే ఈ ఏరియాలో ఓపెన్ అయినా సరే, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే లైక్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ బిగ్ రెడ్ క్యాండిల్ వేసుకొని డౌన్ సైడ్ ఇలా క్లోజ్ అయిపోతే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఫస్ట్ 6 చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈ లో అవుతుంది అనమాట. ఈ లో బ్రేక్అవుట్ అయిపోతే అది కూడా లిక్విడిటీ స్విప్ ఆఫ్ చేసినట్టే. సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇంకా మనం డౌన్ సైడ్ ఇప్పుడు ర్యాలీ అవుతుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక డౌన్ సైడ్ ఎంట్రీసే తీసుకుంటాం. ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఈ సైడ్ ఎంట్రీకే మనం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే డౌన్ సైడ్ కొంటాం. ఓకే, మెజారిటీగా డౌన్ సైడ్ ఉండడానికే ప్లాన్ చేస్తున్నాను. ఓకే, సో లేదనుకుంటే ఇప్పుడు ఈ లాస్ట్ హై ఉంది చూడండి, మంచిగా అప్ సైడ్ అలా బ్రేక్అవుట్ అయిపోయి వెళ్ళిపోతే ఇదేంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇది నేను అవుతుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ మంచిగా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ కూడా అప్ సైడ్ మంచిగా బ్రేక్అవుట్ అయితేనే అంటే లైక్ ఫస్ట్ క్యాండిల్ డామినేట్ చేసి ఫస్ట్ క్యాండిల్ కూడా డామినేట్ చేసి సెకండ్ క్యాండిల్ ఉంటేనే అప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినట్టు. సో ఇంకా టోటల్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఓకే, ఇది ఇంకో పాసిబిలిటీ, బట్ ఏంటంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ వరకు ఛాన్స్ అవ్వండి. ఓకే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ వరకు ఛాన్స్ ఇచ్చి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయినట్టు నమ్మచ్చు. సో ఇంకా టోటల్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఏం లేదు ఇక్కడ ఏం జరిగే ఛాన్స్ ఉంటుందంటే లైక్ అది ఎందుకు ఆ టైప్ ఆఫ్ అనుకుంటున్నానంటే ఇక్కడ ఈక్వల్లో గీసాను కదా, ఇది ఇక్కడ మీకు 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ లాన్కి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ రేపు పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. ఓకే, రేపు పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే లైక్ 1 hour టైం ఫ్రేమ్లో కూడా లేదు. ఓకే, సారీ లైక్ ఏ టైం ఫ్రేమ్లో కూడా లేదు అది, లైక్ ఈక్వల్లోస్ మనకి ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. సో బట్ బెటర్ లైక్ ఏంటంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ అయినా సరే అప్ సైడ్ మంచిగా క్లోజ్ అయ్యి మార్కెట్ ర్యాలీ అయితే టోటల్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది అవ్వదు అనుకుంటున్నాను, బట్ స్టిల్ నాకైతే తెలుసు నేను మార్కెట్లో సిచ్యువేషన్ తగ్గట్టు నేను అక్కడ రెస్పాండ్ అవ్వగలను, ఎక్కడ మార్చుకోగలను. ఓకే, బట్ స్టిల్ మీకు ఏదైతే కాన్సెప్ట్స్ తెలుస్తుందో దాన్ని బట్టి ట్రేడ్ చేయండి తప్ప నేను చెప్పాను కదని చెప్పేసి దూకుడిగా వెళ్ళిపోకండి. ఓకే, సో చూడండి మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అది మాట. నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే లైక్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే రన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చేసినా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసిన అనమాట. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లాన్కి వచ్చేసి లైక్ ఏంటంటే ఇక్కడ మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంది కదా, దాన్ని టచ్ చేసి లాన్కి క్లోజ్ అయిపోయి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా సరే డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. లేదు గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం.
ఓకే, గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ ఇది లైక్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, బుల్లిష్ అండ్ గల్ఫింగ్. మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రిట్రేస్మెంట్ అయినా సరే నాకు మళ్ళా సేమ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్టే అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోవడం, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్లో లోనకు వచ్చేయడం. 50 minutes టైం ఫ్రేమే, 1 minute టైం ఫ్రేమ్, 3 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్ చెప్పట్లేదు, 50 minutes టైం ఫ్రేమ్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే ఇంకా టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. మరి ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తుంది కదా, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు, ఇక్కడ బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చా అంటే రిస్కీ అయిపోతుంది, అది రిస్కీ. ఓకే, స్కాల్పిల్ టైప్లో చేసుకుంటే చేసుకోవచ్చు తప్ప, బట్ స్టిల్ అది రిస్కీ ఎంట్రీస్ అనమాట. ఓకే, సో నేను అది ఎంకరేజ్ చేయను. ఓకే, అవాయిడ్ చేయమంటాను మెజారిటీ ఆఫ్ దట్, అది రిస్కీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా పాసిబిలిటీ ఎంట్రీస్ ఉంటాయని ప్లాన్ అనుకుంటున్నమాట. ఓకే, సో ఎక్స్ప్లెనేషన్ అయితే అంతే మాట లైక్ ఈ రోజు వరకు. సో మీకు ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ ఒక డీటెయిల్స్ వీడియో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.